హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే గారెలు చేస్తున్నాను. వడలు. ఎండాకాలం మల్లీశ్వరి ఏంటి గారెలు అంటున్నారా? యాక్చువల్గా ఈ పప్పు వచ్చేసి ఇడ్లీకి అయితే నానబెట్టానండి. ఇడ్లీకి నానబెడితే ఇడ్లీ రవ్వ దొరకలేదు. సర్లే అని చెప్పేసి వేస్ట్గా ఎందుకు అవ్వాలనేసి గారెలకు అయితే రుబ్బు పెట్టాను. పట్టుపప్పు ఇవ్వండి, పప్పు అయితే రుబ్బు పెట్టాను. దానికి వచ్చేసి దీంట్లో ఉప్పు ఆల్రెడీ వేసే పట్టానండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాము. ప్లెయిన్గా వేసుకున్నా బాగుంటాయి, కాకపోతే ఈ నాన్ వెజ్లో కాదు కదా, చట్నీలో కాబట్టి నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇవన్నీ అయితే దీంట్లో యాడ్ చేసుకుందాము. దీంట్లో పాలకూర అయినా తోటకూర అయినా అవి యాడ్ చేసినా చాలా బాగుంటాయండి. పిల్లలు పాలకూర ఆకుకూరలు అవి తినరు కాబట్టి ఇట్లా యాడ్ చేసి అయినా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకవేళ పిండి కానీ మనకు పట్టుకున్నప్పుడే పలచగా అయిందనుకోండి, కొంచెం ఉప్మా ఇది ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాను, ఇంక వేయట్లేదు. పట్టుపప్పు కదండి, మంచిది, బలం కూడా, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఆయిల్ కూడా ఆల్రెడీ పెట్టానండి. ఫ్రెండ్స్ చూడండి, నేను గారెలు వేస్తానంటే వద్దని పునుగులు వేసుకుంటుండు. ఒకసారి చూపిస్తా, అడ్డం తిరిగి అవ్వండి వేయబండి. నెక్స్ట్ నేను వడలు వేసుకుంటా. గారెలు వడలు వేసుకో. మినప్పప్పు ఏమంటారు చెప్పు తొందరగా. పునుగులు, నేను ఏదో వీడియో చేసుకుంటున్నాను మధ్యలో వచ్చి. దీంట్లోకి పల్లి చట్నీ ఉంది, అల్లం చట్నీ ఉంది. ఈ పునుగులు అయితే అయిపోయింది. అడ్డం తిరిగి పునుగులే కావాలండి. తీసుకొస్తున్నాం. నీదే చెల్లించుకుంటా ఉన్నా. ఒక నిమిషం. పునుగులు, పల్లీ చట్నీ, అల్లం చట్నీ. వెళ్ళి తినే టేస్ట్ ఎలా ఉందో చెప్పు. పునుగులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు చిన్న చిన్న గారెలు చేసుకున్నాం. గారెలు అంటే వేరు, వడలు వేరు కదా. చేతితోనే చికెన్లో మటన్లో అయినా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఇంతకు మీకు ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. చికెన్, మటన్, చట్నీ, కారపొడి. సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు, పెద్ద కష్టమే ఉండదు. మాకు రాదు కానీ ఏం నేర్పిస్తుంది అనుకోవద్దు. నేను చిన్న చిన్నవి వేసాను, మరి పెద్ద వేయలేదు. ఇవ్వండి, ఇవైతే మంచిగా ఎర్రగా కావాలి. వీడియోలో కొంచెం మీకు తెల్లగా కావచ్చు కానీ వీడియో చేయకముందు నేను అనుకుంటాను
అట్లా మాట్లాడాలి, ఇట్లా చెప్పాలి, ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటా. వీడియో ముందుకు వచ్చేసరికి స్టార్ట్ అయ్యేసరికి ఏం చెప్పలేను, ఏం మాట్లాడలేదు. కొంచెం ఇంకా అలవాటు పడాలన్నమాట ఈ వీడియోకి. ఇంకన్నీ అంతేనండి. అందరికీ రాదు అట్లా వేయడానికి, కొంతమంది ఈజీగా చేస్తారు. దాన్ని వాళ్ళు ట్రై చేయకండి, ఆయిల్ చేయమని వస్తుంది. ఈ సలాడ్ని తినేసి మధ్య తాగేసి అయిపోతుంటా. ఫైనల్గా అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇదే పట్టుపప్పు తోటి కానీ కట్లిపోయి మీద కానీ గారెలు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈరోజు అయితే చిన్న చిన్న ఇవ్వండి ఇలా చేశానమాట, చాలా బాగా వచ్చింది. ఇవ్వండి అల్లం చట్నీ, పల్లి చట్నీ. అల్లం చట్నీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 3 months స్టోరేజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. చాలా బాగుంటుంది, పెరుగన్నంలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. నువ్వే చేసుకుని నువ్వే తిను, బాగుంది అనుకోద్దు, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫైనల్గా అయితే వ్లాగ్ ఇదేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.